సిఈఐఆర్లో కూడా ఫీడ్ చేయడం జరిగింది. ఇప్పుడు సిఈఐఆర్ అంటే సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్. దాంట్లో ఒకసారి ఆ ఫోన్ డేటా మీరు ఐఎంఈఐ నెంబర్ ప్లస్ ఇవి అన్నీ ఫీడ్ చేస్తే ఏమవుతుంది, ఆ ఫోన్ బ్లాక్ అయిపోతుంది. సో వేరే ఒకరికి దొరికినా కూడా వాళ్ళు ఫార్మేట్ చేయడానికి ట్రై చేస్తే కూడా ఆ ఫోన్ యాక్టివ్ అవ్వదు. ప్లస్ మీరు ఏ ఆల్టర్నేట్ నెంబర్ ఇస్తారు దానికి ఒక మెసేజ్ వస్తుంది, ఫలానా టైంలో మీ ఫోన్ స్విచ్ ఆన్ చేయడం జరిగింది, ఈ ఏమైనా సిమ్ వేస్తే ఈ సిమ్ కార్డ్తో ఆన్ చేయడం జరిగింది. సో ఆ మెసేజ్ వల్ల మీకు ఆ బెనిఫిట్ కూడా ఉంటుంది, దట్ వెన్ ఎవర్ మాకు కూడా వస్తుంది, ఆ ఓనర్కి కూడా వస్తుంది. సో మీకు ఐడియా వచ్చేస్తుంది మీ ఫోన్ ట్రేస్ అవ్వడం జరిగింది. తర్వాత మేము వెళ్ళి రికవర్ చేసుకొని ఓనర్స్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. సో ఇది మేము బాగా స్ప్రెడ్ చేయాలి. ఎవరిదైనా అట్లీస్ట్ ఫోన్ మిస్ అయినప్పుడు కూడా లేకపోతే దొంగతనం అయినప్పుడు కూడా మీరు ఈ సిఈఆర్ మాకు పెడితే ప్లస్ సిఈఐఆర్ పోర్టల్కి అప్డేట్ చేస్తే అట్లీస్ట్ యువర్ ఫోన్ కెనాట్ బి మిస్యూజ్డ్. ఇప్పుడు ఫోన్స్ కూడా చాలా ఉన్నాయి, బ్రాండ్స్ ఉన్నాయి, కొన్ని తక్కువ ధరలు కూడా వస్తాయి. చాలామంది ఒకసారి గిఫ్ట్స్ చీప్ ఫోన్ పోయింది అంటే పట్టించుకోకపోతుంది, కొనేస్తారు, వెంటనే ఇమీడియట్ నీడ్ ఉంటుంది. ఇప్పుడు కూడా చాలామందితో మాట్లాడితే వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. కొంతమంది అది ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు మాకు మా ఫోన్ రిటర్న్ వస్తుంది. అండ్ ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇది చేస్తే ఒక సెక్యూరిటీ ప్రకారంగా కూడా మీ సేఫ్టీ ప్రకారంగా కూడా ఇది బాగానే ఉంటుంది. బికాస్ సైబర్ క్రైమ్ కేసెస్లో కొన్ని కేసెస్లో ఏం చూస్తున్నాము, ఈ ఫోన్స్ సెకండ్ హ్యాండ్ ఫోన్స్ ఇలాంటి ఫోన్స్ అక్కడ సైబర్ క్రైమ్లో వాడుకొని తర్వాత మేము వెన్ ఎవర్ వీ ఫైండ్ ద ఓనర్ డీటెయిల్స్ కోసం వెతికితే వేరే వాళ్ళ పేరు వస్తుంది. వాళ్ళు వెళ్ళి అడిగితే సార్ మాకు తెలీదు, మేము అక్కడ ఫలానా వ్యక్తికి అమ్మేసాము లేకపోతే మిస్ అయింది, అలాంటివి ఉంటాయి. సో ఇఫ్ యూ సెండ్ అస్ ద మెసేజ్ లేకపోతే సిఐఆర్లో మీరు అప్డేట్ చేస్తే ఆ ఇబ్బంది ఎవరికి ఉండదు. ప్లస్ చాలామంది ఇప్పుడు షాప్స్కి కూడా ఫోన్స్ అమ్మేస్తున్నారు సెకండ్ హ్యాండ్. సో దాంట్లో కూడా ఆథరైజ్డ్ డీలర్స్కి వెళ్ళి ఇప్పుడు ఎక్స్చేంజ్ ఆఫర్స్ ఉన్నాయి. అదర్వైజ్ ఇఫ్ యూఆర్ సెయింగ్ ఇట్ టు సమ్వన్ కొంచెం డాక్యుమెంటేషన్ చేసి పెడితే ఇట్ విల్ బీ బెటర్. బికాజ్ ఒక కేసులో అది కూడా ముందుకు వచ్చింది దట్ ఆ క్రిమినల్స్ చిన్న షాప్ నుండి ఫోన్ బై చేసుకొని వాడారు. సో ఒరిజినల్ నంబర్ వేరే ఉంది, ఓనర్ వేరే ఉన్నారు, ఇప్పుడు వేరే వాళ్ళు వాడుతున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో కూడా మీ దగ్గర అన్ని డీటెయిల్స్ ఉంటే మాకు కూడా హెల్ప్ అవుతుంది, ప్లస్ మీకు కూడా ఒక సేఫ్టీ ఉంటుంది. సో ఐ వాంట్ టు కమ్యూనికేట్ దిస్ టు పబ్లిక్. అండ్ సిన్స్ ఇట్ ఈస్ రిగార్డింగ్ మొబైల్, సో సైబర్లో కూడా కొన్ని పాయింట్స్ మేము టచ్ చేస్తాము. ఆల్రెడీ చాలా వరకు చెప్పడం జరిగింది. ఈ డిజిటల్ అరెస్ట్స్ గురించి, ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ గురించి మాది ఏ ఫోన్ నెంబర్ ఉంది దానికి మీరు ఒకసారి ఎప్పుడైనా మీకు ఇలాంటి కాల్ వస్తే దట్ మీరు ఒక పార్సల్ రిసీవ్ అయింది లేకపోతే మీ అకౌంట్లో కొంచెం డబ్బు పడాయి, అవి ఇల్లీగల్ అమౌంట్ ఉంది, మీకు డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాము, అలాంటి ఏమైనా ఉంటే మీరు మీ నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి లేకపోతే మా ఫోన్ నెంబర్స్కి కాంటాక్ట్ చేసుకొని క్రాస్ చెక్ చేయండి. ఆంధ్ర పోలీస్ డిజిటల్ అరెస్ట్ ఎలాంటి ఏమీ ప్రొసీజర్ పెట్టదు. ఏమైనా ఉంటే మీకు స్టేషన్కి పిలవడం జరుగుతుంది, అక్కడ వెరిఫై చేస్తాము. సో ఇలాంటి గ్యాంగ్స్కి మీరు ఒక మోసంలో పడకుండా ఎప్పుడైనా ఎలాంటి డౌట్ ఉంటే మాతో టచ్లో వచ్చేయండి. లేకపోతే ఇప్పుడు కొన్ని ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ ఉన్నాయి, మీకు వాట్సాప్ ద్వారా టెలిగ్రామ్ ద్వారా లింక్ వస్తుంది. దాంట్లో రొటీన్ బ్యాంక్స్ కంటే కొంచెం ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ లేకపోతే బిట్ కాయిన్, డిజిటల్ కరెన్సీ ఇలాంటి కూడా ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ వాళ్ళు చెప్తారు, గ్రూప్స్ ఫామ్ చేస్తారు. డబ్బు పెట్టిన వరకు వాళ్ళు బాగా రిటర్న్స్ యాప్లో చూపిస్తారు, కానీ విత్డ్రా చేసి ట్రై చేసినప్పుడు ఇది ఒకటి కస్టమ్స్ వల్ల ఇన్కమ్ ట్యాక్స్ వల్ల స్టక్ అయింది, ఇంకా కడితే అలా ఇంకా డబ్బు లాగడానికి ట్రై చేస్తాం. సో ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ కూడా చేయాలి అంటే ఒకసారి మీకు ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో డిస్కస్ చేసుకొని లేకపోతే మాకు ఒకసారి లింక్ పెట్టుకొని వెరిఫై చేసుకొని ఆ యాప్ జెన్యున్ ఉందా లేదా, వెదర్ దాట్ ఈస్ అ ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ యాప్ ఆర్ నాట్ చెక్ చేయండి. బికాజ్ చాలామంది వాళ్ళు మొత్తం సేవింగ్స్ లేకపోతే రిటైర్మెంట్ మనీ ఇలాంటి యాప్స్లో ఒక కొంచెం హైయర్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసుకొని మొత్తం పోగొట్టుకున్నారు. సో అది కేసు డిటెక్ట్ చేయడానికి డబ్బు రిటర్న్ రావడానికి చాలా టైం పడుతుంది. దానికంటే మేము కొంచెం అవేర్ ఉంటే జాగ్రత్తగా ఉంటే వీ కెన్ సేవ్ లాట్ ఆఫ్ మనీ అండ్ గవర్నమెంట్ రిసోర్సెస్ ఆల్సో. సో ఐ వుడ్ లైక్ టు కన్వే దిస్
త్రూ మీడియా టు అవర్ పబ్లిక్ అండ్ ఫ్రెండ్స్. ఈవెనింగ్ ఈ టీంలో బాగా చేసిన వాళ్ళకి ఎవరెవరు చేశారు వాళ్ళకి రివార్డ్ కూడా చేస్తాము. అండ్ ఈ యొక్క నార్మల్లీ పోలీస్ అంటే మా ఉద్యోగంలో ఇది కొంచెం క్రైమ్ ఇలాంటివి చూసుకోవడం, సో ఆడవాళ్ళు మా దగ్గరికి వస్తారు. సో దీస్ ప్రాపర్టీ రికవరీ ఇస్ వన్ సచ్ ఒకేజన్ వేర్ దే ఫీల్ రియలీ హ్యాపీ. దానివల్ల ఒక మా కోసం 300 ఫోన్స్ ఉన్నాయి, బట్ ఎవరికి పర్సనల్ డేటా ఉంటుంది, ఆ ఫోన్ ఉంటుంది, వాళ్ళకి చాలా చాలా ఒక అటాచ్మెంట్ విషయం, ఇమోషనల్ విషయం. సో అది కూడా వీ హెవ్ గాట్ రియలీ గుడ్ ఫీడ్బ్యాక్ అబౌట్ అవర్ వర్క్ అండ్ వీ విల్ కంటిన్యూ డూయింగ్. సో దానికి మాకు కూడా వెంటనే మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఇలాంటివి జరిగితే వాళ్ళకి మా చాట్ బాట్ ప్లస్ సిఐ పోర్టల్ గురించి కొంచెం అవగాహన ఇచ్చేయండి. లేకపోతే అది కూడా గుర్తు ఉండకపోతే అట్లీస్ట్ నియరెస్ట్ స్టేషన్కి వెళ్ళి ఆ డీటెయిల్స్ ఇస్తే మా వాళ్ళే ఫీడ్ చేసుకొని మీకు మీ ఫోన్ రికవర్ చేయడం హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ. నా పేరు మొహమ్మద్ ఉమర్, నేను డిగ్రీ చదువుతున్నాను. నా ఫోన్ 1 year బ్యాక్ దాడిపోయింది తిరుపతిలో. నాకు నా ఫ్రెండ్ ద్వారా చాట్ బాట్ అని తెలిసింది. నేను నా ఫోన్ దొరికిందని నాకు నిన్న చిత్తూరు పోలీస్ వాళ్ళు కాల్ చేసి చెప్పారు. అదేవిధంగా నేను ఎస్పీ గారి చేతుల మీదుగా నా ఫోన్ నేను తీసుకున్నాను. నేను చిత్తూరు పోలీసుకి చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. నా పేరు శ్రీనివాసన్ అండి, నాది లోకల్ కాజూర్ అండి. 2 months బ్యాక్ నా ఫోన్ దారిపోయిందండి. నా ఫ్రెండ్ ద్వారా చిట్బాట్ గురించి తెలుసుకొని తర్వాత అప్లై చేయడం జరిగింది. మొన్న దాకా దొరుకుతుందన్న నమ్మకం కూడా లేనప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళే ఫోన్ చేసి మీ ఫోన్ దొరికిందని చెప్పారు. చిత్తూరు డిపార్ట్మెంట్కి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు పరిమళ. నేను ప్రజెంట్ గుడిపాలలో వర్క్ చేస్తాను. ఈవినింగ్ ఇంటికి రిటర్న్ అయ్యే టైంలో నా ఫోన్ బజార్లో మిస్ అయింది. మా బ్రదర్ కజిన్ ఒక సార్ ఉన్నారు, బాబ్జీ సార్ అనేసి తెలిసిన సారు. ఆ సార్ తరఫున మన మనోహర్ సార్ అనేసి సార్ తరఫున ఇన్ఫర్మేషన్ ఇచ్చాము ఫోన్ మిస్ అయిందనేసి. 2 weeksలోనే నా ఫోన్ మళ్ళీ రికవర్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ చిత్తూరు పోలీస్ సార్. హాయ్, నమస్తే. నా పేరు కార్తిక్. దాదాపు నాకు 1.5 year ముందు నాగయ్య కళాక్షేత్రం దగ్గర నా సెల్ దారిపోయింది. మళ్ళీ వచ్చి మన కానిస్టేబుల్ సార్ ఒకరు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి సార్ నా సెల్ ఇట్లా దారిపోయిందంటే సార్ ఒక చాట్ బోర్డ్ ఒక రిక్వెస్ట్ చేయమన్నారు. నేను దానికి వాట్సాప్కి హాయ్ పెట్టాను. ఆఫ్టర్ 1.5 year నా సెల్ మళ్ళీ రిక్వెస్ట్ చేసి ఇచ్చారు. థ్యాంక్స్ టు చిత్తూరు పోలీస్.